చదవబడిన వాక్య భాగము సామెతలు 6వ అధ్యాయము 16 నుంచి మరొకసారి చదవండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. చాలండి. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు ఎవరు తెలియపరుస్తున్నారు? ఈ మాటలు ఎవరు తెలియపరుస్తున్నారయ్య అంటే, సామెతల గ్రంథం రాసింది ఎవరయ్యా అంటే దావీదు కుమారుడైన సొలొమోను. ఎవరండి? దావీదు కుమారుడైన సొలొమోను. సొలొమోను అనే పేరుకి అర్థం ఏంటంటే సమాధాన పరిచేవాడని అర్థము. అర్థమవుతుందండి? సొలొమోను అనే పేరుకి అర్థం ఏంటి? సమాధాన పరిచేవాడు. అయితే ఈ సొలొమోను ఏం రాశాడండి? ఏం రాశాడు? సామెతలు, ప్రసంగి, పరంగీతములని గ్రంథాలను ఆయన రాసిన వాడిగా ఉన్నాడు. అయితే ఆయన దేవుడిచ్చిన జ్ఞానం బట్టి ఆయన కొన్ని వాటిని మనకు తెలియపరుస్తున్నాడు. అవి ఏంటవి అంటే దేవుడికి అసహ్యమైనవి అంట. ఎవరికండి? నీకా నాకా? ఎవరికండి? దేవునికి అసహ్యమైనవి. మనమైతే కొన్నాటిని అసహ్యించుకుంటాం. కొంతమంది కుక్కలను అసహ్యించుకుంటారు, కొంతమంది పందులను అసహ్యించుకుంటారు, కొంతమంది గేదెలను అసహ్యించుకుంటారు, కొంతమంది ఇంక వేరే ఇతర వాటిని అసహ్యించుకుంటారు. అదే మనమైతే. కానీ దేవుడైతే మనలో ఉన్న కొన్ని వ్యర్థమైన వాటిని ఆయన అసహ్యించుకునేవాడిగా ఉంటాడంట. అవి ఏంటవి అంటే గనక మనం చూసుకున్నట్లయితే యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు అసహ్యములేనంట. 6 వాటి మనం చూసుకుందాం. 6 ఆ 7 చూసుకుని వాటిలో ఒకటి మనం చూసుకుందాం. అయితే ఇక్కడ అంటున్నాడు, అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధుని చంపు చేతులను, దురాలోచన యోచించు హృదయములను, కీడు చేటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములను, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. హల్లెలూయా. ఎన్నైనాయి అండి? 6 అయినాయా? 7 అయినాయా? ఏమండి? లెక్కేసారా? మరొకసారి లెక్కేయండి. 1 అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధును చంపు చేతులను, దురాలోచన యోచించు హృదయమును, కీడు చేటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఎన్నండి? మరిందాక 6 చెప్పారు. అందుకనే వాక్యములో మనము ఉండేవారిగా ఉండాలి అన్నాడు. 6 హేయములు, 7 హేయములు అన్నాడు. అవునా కాదండి? దేవుడికి 6 హేయములు, 7 హేయములే. అంటే ఈ 7 మనలో ఉంటున్నాయి, మన హృదయాల్లో ఉంటున్నాయి, నీతో ఉంటున్నాయి, నాతో ఉంటున్నాయి, మనందరితో ఉంటున్నాయి. ఈ 7 మనం విసర్జిస్తే దేవుడు మనకు దగ్గరగా ఉంటాడని సొలొమోను గారు తెలియపరుస్తున్నాడు సామెతల ద్వారా. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ సామెతల గ్రంథం మొత్తం తిరిగేస్తే ఎంతో జ్ఞానవంతమైన మాటలు ఉంటాయి. సొలొమోను అంతటి జ్ఞానము దేవుడిచ్చాడు. అంతటి జ్ఞానం బట్టి ఆయన మనకి, నీకు నాకు, మనము దేవుడి మాట ఆలకించాలంటున్నాడు. పైన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా చెలికాని కొరకు 6 అధ్యాయం 1వ వచనంలో అంటాడు. ఇంకా ముందుకెళ్తే 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఏమంటాడు? నా కుమారుడా నా జ్ఞానోపదేశమును ఆలకించుము అంటున్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కరిని నా కుమారుడా నా కుమార్తె నా జ్ఞానోపదేశమును ఏం చేయమంటున్నాడమ్మా? ఆలకించమంటున్నాడు. ఆలకించమని అంటున్నాడు. యెహోవాకు హేయమైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములు. అవేవనగా అహంకార దృష్టి. ఈ విషయం మనం చూసినట్టయితే ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అహంకార దృష్టి కలిగిన వారిని దేవుడు హతమార్చిన వాడిగా ఉన్నాడు, ముప్పు తిప్పలు పెట్టిన వాడిగా ఉన్నాడు. లోకంలో సామెత 30 తిప్పలు పెట్టి 36 చెరువులు నీళ్ళు తాగించలేదు సామెత ఉంది కదండి. 3 చెరువుల నీళ్ళ. హల్లెలూయా. అట్రీతిగా దేవుడు అహంకార దృష్టి గలవారిని అట్రీతిగా దేవుడు నాశనం చేసిన వాడిగా ఉన్నాడు. ఆయనగా మొట్టమొదటిగా మనం నిర్గమకాండము 9వ అధ్యాయం 13 నుంచి 16 కనుక చూసుకుంటే ఏం చేస్తానని ఆయన తెలియపరిచాడు దేవుడు వాళ్ళకే. ఒకసారి చూడండి నిర్గమకాండము
9వ అధ్యాయము 13 నుంచి 16 వరకు మనకు చదువుకున్నట్లయితే ఇట్లా అంటున్నాడు, మోషేతో అంటున్నాడు దేవుడు. తరువాత యెహోవా మోషేతో ఇట్లా, నేను హెబ్రీయులు దేవుడని యెహోవాను ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? ఫరోతో చెప్తున్నాడు. ఈ మోషే ఒక హెబ్రీడు, అంటే దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క బిడ్డలో ఒకడైన వాడు మోషే. ఈ మోషే అంటున్నాడు, ఎవరితో అంటున్నాడు? ఫరో, ఒక దేశానికి రాజు, ప్రపంచానికి రాజు అయిన ఆ ఈజిప్టు దేశానికి రాజు ఫరో అనే అతనితో మాట్లాడుతున్నాడు. ఏమంటే రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడే అధికారం మనకేమైనా ఉండిద్దా? ధైర్యం ఉండిద్దా మనకి? ఏమండి, రాజు దగ్గరికి, ఎందుకంటే మన దగ్గర ఉన్న పోలీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనే మాట్లాడలేం. ఎందుకు? ఒక భయం అనేది. అటువంటిది రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడంటే ఏమండి ఎంత ధైర్యం కావాలి? ఆ ధైర్యం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమండి, దేవుడు అతనికి ధైర్యం ఇచ్చిన వాడిగా ఉన్నాడు. అంటున్నాడు, తరువాత యెహోవా మోషేతో ఇట్లా, నేను హెబ్రీల దేవుడని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అని అడగమన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళండి? ఫరో రాజు దగ్గరికి వెళ్ళి, మోషే నువ్వు పొద్దుండే తెల్లవారుగానే లెగిసిపోయి ఎక్కడికి వెళ్ళాలి? ఫరో ఎదుటికి వెళ్ళు. ఫరో ఎదుటి నిలబడి నా మాటగా నువ్వు చెప్పు, నన్ను సేవించడానికి నా జనాలని పంపించు అనేసి మోషే ద్వారా యెహోవా అడగమన్నవాడిగా ఉన్నాడు. అయితే మోషే ఏం చేశాడని, వెంటనే సమస్తమును భూమిలోని నా వంటి వారెవరునూ లేరని నీకు తెలియవలెనని ఈసారి నేను నా తెగుళ్ళని నీ హృదయము చొచ్చునంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపించేదను. ఏమంటున్నాడని, నీవు గనక నా జనాల గనక నాతో గనక నువ్వు పంపించకపోతే గనక నిన్నేం చేస్తానో తెలుసా? అదే మనం అంటాం, చూసుకుందా, నువ్వు గనక నా కూతురు నా కొడుకుని పంపించకపోతే నీ సంగతి తెలుస్తానని మనం శరీసారి కోపాలు అనుకుంటాం. ఏమండి, వింటున్నారా? ఏ మాత్రటి వాళ్ళ మనము? అది దేవుని కోపం అయితే ఎలా ఉండిద్దో తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, దేవుడు ఏమంటున్నాడు, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరును లేరని నీవు తెలుసుకొని వాళ్ళని ఈసారి నేను నా తెగుళ్ళని నీ హృదయం నొచ్చినంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపించేదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లుగా నేను నా చెయ్యి సాపి ఉంటినని నిన్నును నీ జనులను తెగులతో కొట్టివేసేదననియు, నా బలమును నీకు చూపునట్లును భూలోకం అంతటన నా నామం పసుము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించితినని ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు. ఏమని చెప్పాడు? మోషే, నువ్వు పొద్దుండే లెగు, ఫరో ఎదుటికి వెళ్ళి నన్ను సేవించడానికి నా జనాల్ని నువ్వు పంపించు. ఒకవేళ నువ్వు పంపించలేదనుకో సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరు. అవును, ఉన్నాడు దేవుడు అంటే వాడు ఎవరైనా ఉన్నారండి? నా వంటి వాడు ఎవరును లేడు. నీవు తెలుసుకున్న వల్ల ఈసారి నేను నా తెగుళ్ళని నీ హృదయమున వచ్చినట్టుగా ఏం పంపిస్తున్నాను? తెగుళ్ళు పంపిస్తాడంట. ఇదిగో ఫరో, నువ్వు నా మాటిను పోతే నీ హృదయం వచ్చేటంతగా, నీకు బాధ కలిగేటంతగా దేవుడు నీ మీదకి తెగుళ్ళు పంపిస్తానన్నాడు. ఆయన తెగుళ్ళు పంపిస్తే నువ్వు తట్టుకోలేవు, తాళలేవు, నిలబడలేవు. అయ్యో నేనెందుకున్నాను, అయ్యో నేనెందుకు జీవిస్తున్నాను, నీ సస్తపోద్దాము అంత భీతి నీకు కలిగిద్ది. నువ్వు నా మాట విని వెంటనే నా జనాలు నువ్వు పంపించు, లేని ఏళ్ళ నీకు ఏమన్నాడు? శాపం తప్పదని దేవుడు మాటగా మోషే ద్వారా తెలియపరిచిన వాడుగా ఉన్నాడు. అయితే ఫరో హృదయం ఏమైపోయిందండి? ఫరో హృదయం కఠినమైపోయి ఇంకా ఇశ్రాయేల్ ప్రజల మీద ఏం చేశాడంటే అహంకార దృష్టి నిలిపాడు. ఇంకా అహంకారం పెంచుకున్నాడు, గర్వించాడు. అహంకారం అంటే గర్వేనండి. ఎవడ నిద్రపోతున్నాళ్ళు చెప్పాలి.
అహంకారం అంటే ఏంది? గర్వమే కదా. గర్వం కంటే ఎక్కువ ఈ ఫరో రాజు నా ముందు నిల్చునేవాడు కూడా కాదు, వీడు మోషే వచ్చి నన్ను అంటాడెట్టాగా అని ఇంకా గర్వం నెత్తికెక్కిపోయి అహంకారంతో ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు బానిసగా వాళ్ళ కింద పని చేయించుకుంటా ఇంకా వాళ్ళ బానిసత్వం ఎక్కువ చేసిన వాడిగా ఉన్నాడు. వాళ్ళకి ఏం చేశాడు? అంతకుముందు ఇటుకలు తయారు చేయడానికి గడ్డి ఇచ్చేవాడు, మట్టి ఇచ్చేవాడు. ఈసారి ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు ఈరోజు మీరు ఎన్ని ఇటుకలు అయితే చేస్తున్నారు, అన్ని ఇటుకలు కూడా మట్టి మీరే తెచ్చుకోవాలి, గడ్డి కూడా మీరే తెచ్చుకోవాలని కఠినంగా వారి మీద అహంకార దృష్టి నిలిపిన వాడుగా. అయితే దేవుడు ఊరుకున్నాడండి. మోషే ద్వారా ఎన్ని తెగులు పంపించాడయ్యా? దాదాపు 10 తెగుళ్ళు దాకా, 14 తెగుళ్ళు దాకా మోషే ద్వారా దేవుడు ఫరో మీదకి పంపించాడు. ఏమండి? ఈగలు, దోమలు, ధూళి, కప్పలు, నీళ్ళు రక్తంగా మారటము, ఇంకా పాములు, ఇంకా మిడతలు, ఇలా చూసుకుంటే చాలా చాలా అయిపోయింది. ఆఖరికి మరణ దేవతను కూడా, అంటే మరణ దూత, దేవత కదండి క్షమించండి, మరణ దూతను కూడా పంపించాడు. ఎందుకు? ఏమన్నాడు తెలుసా? ఫరో, నీ జనాంగంలో మొట్టమొదటి శిష్యుని అందరిని నేను చంపేస్తానంటే దేవుడు ముందుగానే ఆ తెగులుని అతని మీదుగా పంపించాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఏమవలా, కానీ ఈ ఫరో రాజ్యంలో ఉన్న ఫరో సేవకులందరికీ ఏమైపోయారు? ఆ కుటుంబంలో పశువుల కాడ నుంచి మొత్తం అందరిలో పెద్ద కుమారుడు, పెద్దది అన్న వాళ్ళందరూ చనిపోయిన వారిగా ఉన్నాడు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను, నీ ప్రజలు నువ్వు తీసుకోని పో అన్నాడు. అయినా సరే ఆయన గర్వం అనగల. వాళ్ళు పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు తరువుకుంటా వెళ్ళాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రంలో వారందరినీ ముంచి వేసిన వాడిగా ఉన్నాడు. వాటి అధికారాలు ఇప్పుడు కూడా, ఆనవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి. చూడండి ప్రియాతి ప్రియమైన, ఇంతటి అహంకారం ఉంది కాబట్టి ఎర్ర సముద్రంలో ముంచివేయాల్సి వచ్చింది. అదే నీలో నాలో ఉన్న అహంకారాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఏమండి? అటువంటి శ్రమలు, అటువంటి కష్టాలు, అటువంటి ఇరుకులు నీకు నాకు మనకు గనక వస్తే మనం తట్టుకోగలమా? ఏమండి? తట్టుకునేవారిగా మనము ఉండలేము. వరగళ్ళు వాన పడింది, పంట పొలాలు మొత్తం నాశనం అయిపోయినాయి. కానీ ఇశ్రాయేల్ ప్రజల దేవుని బిడ్డల్లో మాత్రం ఏమీ పళ్ళ. దేవునికి వ్యతిరేకమైన వారిలో పడిని. అలాగే నువ్వు దేవునికి వ్యతిరేకం ఉంటే నీ కుటుంబంలో వచ్చే సమస్య నువ్వు తాలుకోలేవు. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా ఉండి నాకేమైందిలే, నాకు ధనం ఉందిలే, నాకు బలగం ఉందిలే, నేను ఊహు అంటే 10 మంది వస్తారు, ఊహు అంటే 10 మంది ఆగుతారు అనుకుంటున్నావేమో, విర్రవీగుతున్నావేమో. విర్రవీగుతున్నావు అనుకో, ఏమైపోతావు? అర్ధాంతరంగా నాశనం అయిపోతావు. ఈ గ్రామం మొత్తం నా మాట ఏంటుంది, నాకు దీటైన వాడు అవ్వలే అనుకుంటున్నావేమో. ప్రియతి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థితిలో నీవు ఉన్నావు అనుకో, తక్షణమే నీ హృదయాన్ని మార్చుకో. లేని ఎడల దేవుని కోపము నీ మీదకి వస్తుందని బైబిల్ గ్రంథం తెలియపరిచింది. అలాగే బైబిల్ ఇంకో వ్యక్తి ఉన్నాడు, గర్వించి మనుషులను చంపాలనుకున్నాడు. ఆయనకి నమస్కారం పెట్టలేదని కోపించి ఏం చేశాడు తెలుసా? మొత్తం తెగనే చంపేయాలనుకున్నాడు. ఎవరండి ఆయన? ఎక్కడుంటారు? ఆయన అత్తరం ఏమైనా తెలుసా? ఆయన అడ్రస్ ఏమైనా తెలుసా? ఆయన ఎస్తేరు గ్రంథంలో ఉంటారండి. ఎస్తేరు 7వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఒకని పేరు మనకి కనబడిద్ది. అతను ఒకళ్ళ కోసము 2 పేర్లు మనకు కనబడితే, అతని కోసము ఉరికోయి సిద్ధపరిచిన వాడిగా ఉన్నాడు. అతను ఎవరు? హామాను. ఈ హామాను కనుక చూసుకుంటే ఇతనికి ఒక గర్వం ఉంది, గర్విష్ఠుడు ఈ హామాను. ఏంటయ్యా గర్విష్ఠం అంటే, రాజు పక్కనే సింహాసనంతో ఉండి రాజుతో ఉండేవాడు. రాజుతో, రాజు నువ్వు ఇది చెయ్యంటే చేస్తాడు, రాజు చేయొద్దంటే ఆగిపోతాడు. అంత సన్నిహితంగా ఉండేవాడు ఈ హామాను. అటువంటి హామానుకి ఆ దేశం మొత్తం నుంచొని సలాం కొడుతుంటే ఒక్క యూదుడైన మొర్దెకై మాత్రము సలాం మాత్రము కొట్టట్లా. అది ఆయనకి ఎక్కడో మండుతుందంట.
ఎక్కడో కొలిపేస్తుంది. ఎందుకు నాకు నమస్కారం పెట్టట్లేదు, ఎందుకు నాకు దండాలు పెట్టట్లేదు, ఈ దేశం మొత్తం నాకు దండాలు పెడుతుంది, ఇతనే ఎందుకు నాకు దండం పెట్టట్లేదు అనేసి ఏం చేశాడు, మొర్దెకై మీద అహంకారం తెచ్చుకున్నాడు, కోపించాడు. ఈ మొర్దెకైని ఎలాగైనా నాశనం చేయాలని ఏం చేశాడమ్మా, మొర్దెకైని ఎలాగ నాశనం చేయాలనేసి మొర్దెకై ఎవరో ఒక యూదుడు అంటే ఎవరు, దేవుని యొక్క బిడ్డలు. అర్థమవుతుందండి, మొర్దెకై యొక్క యూదుడు, దేవుని యొక్క బిడ్డలు. అయితే ఈ మొర్దెకై విషయంలో అతను కోపించి మొర్దెకై కోసము హామాను ఇంటి ఎదురుగా ఒక స్తంభాన్ని నిలబెట్టి ఆ స్తంభానికి ఒక ఉరికొయ్య అనేది కట్టిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ హామాను ఏం చేశాడు తెలుసా, రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని, రాజు యొక్క ముద్ర తీసుకుని ఏం చేయడు తెలుసా, యావత్ ప్రపంచంలో ఉన్న యూదులందరినీ పలానా తారీఖున, పలానా డేటున, పలానా సమయానికి కత్తి ఉంటే కత్తి, బల్లు ఉంటే బల్లు, ఏదుంటే దాంతో కొట్టి చంపేయండి అనేసి ఒక రాజ పత్రికను ఏం చేశాడండి, రాయించి ఉంచాడు. అప్పుడు రాయిని చూస్తే అక్కడ రాజు దగ్గర ఎవరున్నారమ్మా, ఎస్తేరు గారు ఉన్నారు. ఎస్తేరు గారికి ఈ విషయం తెలిసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన భర్తతో వెళ్ళి తన తండ్రి అయిన మొర్దెకైకి జరిగిన విషయాన్ని కనుక్కొని ఇలా జరిగిందని తెలిస్తే ఇంతగా అవమానపరిచిన వారు ఎవరని చూస్తే ఎవరైనా హామాను. ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారంటారు కదండి, ఏమండి తెలుసా, సామెత ఉందంటారా లేదా? ఇక్కడ అదే జరిగింది. హామాను ఏం చేశాడు తెలుసా, మొర్దెకై కోసము ఉరికొయ్య కట్టిస్తే ఆ ఉరికొయ్య మీద ఈ హామాన్నే ఉరి తీయాల్సి. ఎందుకయ్యా అంటే తన భార్య అయిన ఎస్తేరు మీద, రాణి అయిన ఎస్తేరు మీద చేతులేసి బలాత్కారం చేయబడిన ఒక నిందతో అతన్ని ఉరి తీసిన వాడిగా ఉన్నాడు. అతి ప్రియమైన బిడ్డలారా, అతను తీసుకున్న గోతులు అతనే పడ్డాడు. ఎందుకంటే ఏమనుకున్నాడు, యూదుడు నాకు దండం పెట్టట్లేదు, ఈడు నాకు దండం పెట్టేలా చేయాలంటే వీళ్ళని మొత్తం నాశనం చేయాలి నేను అనే ఆలోచనతో నాశనం చేద్దాం ఒక తాకీదు పుట్టించి నాశనం చేద్దాం కూడా డేట్ నిర్ణయించి ఆ డేట్ కల్లా నాశనం చేయాలంటే ఆ డేట్ కల్లా దేవుడు ఏం చేశాడు, మొత్తం తారుమారు చేసిన వాడిగా ఉన్నాడు. అతి ప్రియమైన బిడ్డలారా, భక్తురానికి ఏమను, ఎస్తేరు ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో, ఎస్తేరు ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో రక్షించి తన భర్తను మార్చింది. యూదులను రక్షించి తన భర్తను మార్చింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకము చేసింది అత్తరుతో యేసయ్యకు. హల్లెలూయా. ప్రియతి ప్రియమైన బిడ్డలారా, ఎస్తేరు ఏం చేసింది, ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి తన జనాలను కాపాడుకుంది, తన భర్తను రక్షించుకుంది. ఆ జనాలను నాశనం చేయాలనుకున్నాడు, ఏమైపోయాడు, నాశనం అయిపోయాడు. దేన్ని బట్టి, గర్వాన్ని బట్టి గర్వించాడు. నాకు నమస్కారం చెప్పడనుకున్నాడు, గోయి తవ్వుకున్నాడు, ఆ గోతులో అతనే పడ్డాడు. ప్రియతి ప్రియమైన, ఇలాగ నువ్వు ఎవరికైనా గోతులు తవ్వుతున్నావేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మనం ఎవరికైనా గోతులు తవ్వుతున్నాం అనుకో, దేవుడు చూస్తూ ఉంటాడండి. ఆ గోతులో నన్ను మనల్నే నెట్టేస్తాడు. కాబట్టి ఆ గోతులు తీసే ఆలోచన మాత్రము మానుకుంటే ఎంతో ధన్యులు అవుతామని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. అలాగే ఇంకా అహంకారంతో విరవీగిన వాడు అక్కడ ఉన్నాడు. ఆయన దానియేలు గ్రంథంలో కనబడతాడు. ఎవరండి ఆయన? దానియేలు 4వ అధ్యాయము 27 నుంచి 30 వరకు చదవండి. ఏమండి, ఇక్కడ అహంకార దృష్టి గల వారి గురించి చూసుకున్నాం. వాళ్ళకున్న అహంకారాన్ని బట్టి, అధికారాన్ని బట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో, వారిని దేవుడు ఎలా నాశనం చేస్తాడో మనం చూసుకుంటున్నాం. అర్థమవుతుందమ్మా? అర్థం కావట్లేదా? అంతు పట్టిందా?
అంతా పట్టలేదా? చెప్పండి అమ్మా. హల్లెలూయా. అంటే మీరు అట్ట చూస్తుంటే అంతా పట్టిందో అంత పట్టలేదో అర్థం కావట్లేదు నాకు. కొద్దిగా మీరు రిప్లై ఇస్తూ ఉంటే మేము కొద్దిగా ఉద్యోగంగా సప్లై ఇచ్చేవారుగా ఉంటాం. దానియేలు 4వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు చదివి సహాయం చేయండి. దానియేలు 4వ అధ్యాయము 27వ వచనం నుంచి 30 వచనాలు. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకు మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. పైన చెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరుకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని రగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమగును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని చాలమ్మ తనలో తాను అనుకుని, ఎవరైనా ఇప్పుడే కదండి చదివారు అంటే ఇక్కడ ఉండట్లేదా? నెబుకద్నెజర్ అనే రాజు, ఈయన బబులోను దేశాన్ని పరిపాలించే అతను. ఈ నెబుకద్నెజర్ రాజు ఏం చేసేదంటే అతనికి ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు. అతను కలిగిన దర్శనం ఏంటయ్యా అంటే గొప్ప వృక్షం ఉంది, గొప్ప వృక్షం ఉంది. దాని కొమ్మల శాఖలుగా సాగి ఉన్నాయి. ఆకాశం అంత ఎత్తులో ఉంది. దాని మీద ఆకాశ పక్షులు ఉళ్ళు కట్టుకొని ఉంటున్నాయి. దాని కింద అడవి జంతువులు నివాసం చేస్తూ ఉన్నాయి. అటువంటి సమయంలో ఆకాశం నుంచి పరిశుద్ధమైన ఒక స్వరం వినపడి, ఈ చెట్టును కొట్టివేయండి, కొమ్మలు నరికివేయండి, మొద్దును మాత్రం అట్టాగే ఉంచండి, దానికి ఒక వెండిని దానికి కవసం వేసి దాన్ని మాత్రం అట్టాగే ఉంచనివ్వండి అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటో తెలియక ఎవరిని అడిగారమ్మా అంటే అక్కడ యూదుడైన దానియేలు ఉన్నాడు. యూదుడైన దానియేలు అక్కడుండి, దానియేలు ఈ దర్శనం అర్థం చెప్పడం దానియేలు పిలిచినప్పుడు దేవుడు దానియేలుకు తెలియపరిచాడు. దానియేలు అన్నాడు, రాజా ఇది నీకు జరగకుండా ఉండును గాక అన్నాడు. ఏమన్నాడమ్మా? రాజా ఇది నీకు జరగకుండా ఉండునుగాక, ఇది నీ శత్రువులు జరిగినా బాగుండును అన్నాడు. ఎందుకన్నాడు అంటే అది శ్రమ అతనికి కలుగుతుంది కాబట్టి. ఏంటదంటే, అయ్యా రాజా జాగ్రత్తగా విను, ఆ చెట్టు ఎవరో కాదు, నువ్వు నీ రాజ్యమే, ఆ చెట్టు నీవే, ఆ కొమ్మలు నీ కింద ఉన్న రాజ్యాలు, నువ్వు బాగా రాజ్యపాలన చేస్తున్న నీ శాఖలు బాగా శాఖోపశాఖలుగా నీ యొక్క రాజ్యము విస్తరిల్లింది. కానీ నీ మీద పక్షులు గూళ్ళు కట్టుకుని కింద మృగాలు కూడా ఉన్నారు. నీ సామ్రాజ్యం చాలామంది సుశీలంగా ఉన్నారు. కానీ నీవు ఎప్పుడైతే గర్వం తెచ్చుకుంటావో ఆ క్షణము పరిశుద్ధుడైన నిన్ను కొట్టేస్తాడు, నిన్ను నరికేస్తాడు. నీ రాజాధికారం నీకే ఉంటుంది. కానీ నువ్వు 7 సంవత్సరాలు అడవిలో ఆ మంచుకు తడుస్తూ గడ్డి మేసేవాడిగా ఉంటావు అనేసి చెప్పాడు. ఎప్పుడు వచ్చిందని చెప్పాడు? గర్వించినప్పుడు. నీవు నీ గర్వాన్ని మానుకొని, నీ అహంకారాన్ని మానుకొని, నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో, నువ్వు ఎవరినైతే హింసించావో వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ఎవరి దగ్గర నువ్వు లాక్కునే వాళ్ళకి ఇచ్చేస్తే నువ్వు సరే, లేదంటే కనుక నువ్వు కంపల్సరీగా నాశనం అయిపోతావు అనేసి అంటే, ఆ మాటకి ఆ రాజు పక్కన ఉన్న వాళ్ళందరూ
దానియేలు మాటలు లెక్క చేయకుండా రాజుకు నూరు పోసిన వరకు రాజా దానియేలు చెప్పి ఇప్పటికి 12 నెలలు గడిచిపోతుంది, దానియేలు చెప్పి నీ జరుగుతాయి అనుకున్నావా, ఏదో ఒకటి జరిగిందని జరుగుతాయి అనుకుంటున్నావా ఏంటనేసి అనుకుంటాడా. ఈయన ఏం చేశాడు తెలుసా, తన ప్రాకారంలో నుంచొని, తన బాల్కనీలో నుంచొని, తన రాజబంగ్లాలో తన బాల్కనీలో నుంచొని ఆ బబులోను రాజ్యాన్ని మొత్తం చూసి ఏమనుకున్నాడు తెలుసండి? ఏమండి ఏమన్నా 30 వచ్చిన ఒకసారి చదవండి అమ్మా. రాజు బబులోనను, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, ఏమనుకుంటున్నాడమ్మా, ఆ బబులోను చూసి అంటున్నాడు ఆయన, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. అనుకునేసరికి ఏమైందమ్మా, ఆ కింద కనుక మనం ఇంకా చదువుకుంటూ పోతే అది మనకు చదవడం సమయం లేదు, నేను నోటితో చెప్పేస్తాను. వెంటనే ఆయన ఎప్పుడైతే ఆ రాజ్యాన్ని చూసి, ఈ రాజ్యం అంతా నా బలాధికారం బట్టి, నా ప్రభావ ఘనతను బట్టి ఈ రాజ్యాన్ని సంపాదించుకున్నారు, ఈ రాజ్యం ఇంత సుశీలంగా, ఈ నగరం ఇంత అందంగా ఉందంటేనే నా బలం బట్టే, నా అధికారం బట్టే అనుకొని ఆయన ఎప్పుడైతే గర్వించాడో తక్షణమే ఆకాశం నుంచి శబ్దం వినప్పుడు ఏమంటుంది తెలుసా, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. ఏం చేస్తాడంటమ్మా, నీవు అడవి జంతువులతో నివాసం ఉండొచ్చు, పశువుల వల్ల గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించనని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని చెప్పిన. హల్లెలూయా. గర్వం బట్టి ఏమొచ్చిందండి ఈయనకి? ఏమొచ్చింది గర్వం బట్టి? మనిషి అట్టగా ఉంటాడు, కానీ అతను ఒళ్ళంతా పశువులాగా అయిపోయి ఆహారము గడ్డి మేసేవాడిగా ఉన్నాడు అన్న. పశువులు వేసే మేతను మేసినవాడు. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు. దేన్ని బట్టి? అహంకారం బట్టి, గర్వాన్ని బట్టి. అటువంటి గర్వం నీలో ఉంటుందేమో, జాగ్రత్త. డబ్బు ఉందని గర్విస్తున్నావా? బలగం ఉందని గర్విస్తున్నావా? నేను అంటే 10 మంది కొడతారని గర్విస్తున్నావా? ఈ గ్రామం మొత్తం నా మాట ఉంటుందని గర్విస్తున్నావా? నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావు? నీ బిడ్డలను బట్టి గర్విస్తున్నావా? నీ తల్లిదండ్రులు బట్టి గర్విస్తున్నావా? లేక దేన్ని బట్టి గర్విస్తున్నావు? నీ ఆస్తిని బట్టి, అంతస్తుని బట్ట? దేన్ని బట్టి గర్విస్తున్నావు? దేన్ని బట్టి ఎరుగుతున్నావు? ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశీలన చేసుకోండి. ఎవరైతే గర్వించారో వాళ్ళందరూ ఏమైపోయారు? నాశనం అయిపోయారు. నీకు కూడా ఆ నాశనం దగ్గరగా ఉంటుందేమో. ఇటువంటి గర్వం నాలో ఉంది ప్రభువా, దయతో నన్ను క్షమించు ప్రభువా, ఈ గర్వం నుంచి నన్ను విడిపించాయా, ఇది నీకు ఏమని తెలియక ఈ గర్వంతో నేను జీవించనయ్యా అనేసి నీవు ఈ క్షణమే ఉన్నపాటని మోకాలోని ప్రభువా నన్ను క్షమించని ప్రార్థన చేస్తే ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అటువంటి గర్వం నీలో నాలో మనలో ఉందాము. మనలో మనం సరి చేసుకొని ప్రార్థన చేసుకుందాము. ఈ క్లుప్త సందేశం దేవుడు దీవించి మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ఆ గర్వం నాలో ఉంటుందయ్యా, ఆ అహంకారం నాలో ఉంటుందయ్యా అనేసి మనం ప్రార్థన చేసుకుందాము. అహంకారాన్ని బట్టి ప్రభువా, ఆ అహంకారాన్ని బట్టి ప్రభువా నెబుకద్నెజరు నాశనం అయిపోయాడయ్యా. అహంకారం బట్టి ప్రభువా హామాన్ నాశనం అయిపోయాడయ్యా. అహంకారం బట్టి ప్రభువా ఫరో నాశనం అయిపోయాడు ప్రభువా.
ఫరో అయితే తన కుమారుని సంతానం ఏకైక సంతానం కోల్పోయాడయ్యా. తన కలిగిన గర్వాన్ని బట్టి, తన కలిగిన అహంకారం బట్టి ప్రభు, అటువంటి అహంకారం నాలో ఉంటుందయ్యా. ఆ అహంకారాన్ని బట్టే ప్రభు నా బంధువులు కోల్పోయినాయా, ఆ అహంకారాన్ని బట్టే ప్రభు నా తోబుట్టులు కోల్పోయినాయా, ఆ అహంకారాన్ని బట్టే ప్రభు నా భార్యను భర్తను కోల్పోయినాయ్యా. ఆ అహంకారాన్ని బట్టి, ఆ గర్వాన్ని బట్టే ప్రభు నా అన్నవారు ఎవరు నాకు దగ్గరగా